నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో డొనాల్డ్ ట్రంప్ టర్నుల మీద టర్నులు తీసుకుంటున్నాడు ఆయన యూటర్నుల్లో. ఎందుకంటే ఒకప్పుడు H1B వీసాల విషయంలో అమెరికాలో ఏదో స్కామ్ జరిగిపోతుంది, దాన్ని రిఫ్రెష్ చేస్తాను, దాన్ని మళ్ళీ కొత్తగా నేను తీసుకొస్తాను అని చెప్పడం, ఆ తర్వాత భారతీయుల మీద పెద్ద దెబ్బ వేయడం, ఇదంతా కూడా మనకు జరిగింది. సో ముఖ్యంగా మన భారత్ యాంగిల్లో కనుక చూసుకున్నట్లయితే, సో ఒకానొక సందర్భంలో అసలు H1B వీసాలు ఉండొద్దు అనుకుంటూ మాట్లాడిన క్రమం నుంచి ఆ తర్వాత ఓకే H1B వీసాలు ఉండొచ్చు, కాకపోతే స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకు కావాలి కాబట్టి $1,00,000 కట్టుకొని మీరు మా దగ్గరికి రావచ్చు అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, $1,00,000 కట్టుకున్నా కూడా మీరు మళ్ళీ వచ్చి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏంటంటే మీరు ఇక్కడ ఉండొద్దు, వచ్చి మా అమెరికన్స్కి ట్రైన్ చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ కొత్తగా అంటున్నారు. సో ఈ గందరగోళం అంతా డొనాల్డ్ ట్రంప్ బ్రెయిన్లో నడుస్తోంది. అది కాస్త ఇంపాక్ట్ అమెరికాలో అండ్ భారత్లో ఇంకా ఇతర దేశాల్లో చూపెడుతోంది. సో ఏమిటి ఈ టర్నింగ్లు, ఈ టర్నింగ్ పాయింట్లు ఏమిటి అంటే నిజంగా H1B వీసా విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీరు ఏ విధంగా ఉంది, అండ్ నిజంగా మనం అక్కడికి వెళ్ళి అమెరికా వాళ్ళకి నేర్పించి రావడం ఏంటి, ఇది ఇంకా వింతగా ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు, వారిని నేను పరిచయం చేస్తాను మీకు. ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా గారు. సో మనం ఇది ఫస్ట్ వీడియో వారితో చేయడం. సో వారు ఎకానమిస్ట్ అండ్ మనకు ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ విశ్లేషకులుగా మన దగ్గర ఉన్నారు. కానీ వారి ప్రొఫైల్ నేను మీకు చెప్పాలన్నా 1 గంట వీడియో పడుతుంది. బట్ సింపుల్గా రవీందర్ రైనా గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. సో మీతో వీడియో చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇది మన ఫస్ట్ వీడియో, బట్ ఐ ఫీల్ సో అటాచ్డ్ టు యూ. సో ఎందుకంటే మీ మాస్టర్ మైండ్స్ ఇవన్నీ, సో మీరు ఇంటలెక్చువల్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో అద్భుతమైన అనాలిసిస్లు ఇవ్వగలుగుతారు. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై థాట్స్ విత్ యూ త్రూ ఆంధ్రప్రభ. సో వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఘునందన్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్స్ టు ద వ్యూవర్స్ ఆల్సో, ఆంధ్రప్రభ వ్యూవర్స్కి. సో రవీందర్ గారు, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఇట్లా కొత్తగా మాటలు మార్చడము, ఇవి ఒక రకంగా యూటర్న్ లాగే ఉన్నాయి. అంటే మళ్ళీ అమెరికాకు కావాలి మీరు అనేదే ఆయన చూసుకుంటున్నాడు. సో ఏమిటి ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, మీరు రండి మా వాళ్ళకు ట్రైన్ చేసి మీరు వెళ్ళండి. ఏమిటి అసలు ఈ టర్నింగ్లు ఏంటి H1B వీసా విషయంలో, ఎట్లా అర్థం చేసుకోవాలి ఇదంతా? రఘునందన్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఒక 10 నెలల నుండి డెవలప్మెంట్స్ మనము ఓవరాల్గా విశ్లేషణ చేసినట్టయితే, ట్రంప్ గారు రెండోసారి అడ్మినిస్ట్రేషన్కి ప్రెసిడెంట్గా, అమెరికన్ ప్రెసిడెంట్గా 20th జనవరి 2025కి వచ్చారండి. అంతకుముందు బైడెన్ కంటే ముందు ఒక ఫస్ట్ టర్మ్ చేశాడు, ఒబామా తర్వాత మళ్ళీ ఆయన టర్మ్ అయిపోయింది, గెలవలేదు, రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రఘునందన్ గారు, మనకు ప్రపంచం ఆర్థిక వ్యవస్థను మనం క్షుణ్ణంగా ఒక దగ్గరలో చూసినట్టయితే నంబర్ 1 ఎకానమీ ఏంటి అంటే అమెరికా. అమెరికా నంబర్ 1 ఎకానమీ ఈ సంవత్సరంలోనే కాదు, 10 ఏళ్ల కిందటే కూడా కాదు, 155 సంవత్సరాల నుండి అమెరికా ఇది లార్జెస్ట్ ఎకానమీ. ఆ 155 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఉనికిని వాళ్ళు ఇప్పుడు కొంచెం టిల్ట్ అయిపోతుంది. టిల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే రఘునందన్ గారు, అంటే అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ విత్ అబౌట్ $31 trillion మనీ, ఆల్మోస్ట్ 26-27% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ ఎకానమీ ఇన్ వన్ కంట్రీ. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థను మనం చూసుకున్నట్టయితే మనది 3.4 ఆ రేంజ్లో, జనరల్గా $4 trillion, $4.2 trillion ఆ రేంజ్లో మనం ఉన్నాం. అంటే మనకు వాళ్ళకు చాలా పెద్ద మొత్తంలో తేడా ఉంది. వాళ్ళు 31 trillion వాళ్ళు ఉంటే మనం 4.2 trillions మనం ఉన్నాం. అయితే చైనా కూడా మనకు దాదాపు ఒక 19 trillions రేంజ్లో వాళ్ళు ఉన్నారు. అంటే సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ చైనాలో అమెరికాకి ఇంకా పెద్ద తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏమైతుందంటే సార్, ఇప్పుడు $37 trillion డెట్ ఉన్నది, $31 trillion ఇన్కమ్ ఉన్నది. అంటే $6 trillion గ్యాప్ వాళ్ళకి డెట్లో ఉన్నది, అప్పు ఎక్కువ ఉంది, ఆదాయం కంటే అప్పు ఎక్కువ ఉంది. ఆ యొక్క ఎకానమీ అనేది కొంచెం గ్రాడ్యువల్గా పడిపోతూ వస్తూ ఉంది. ఇప్పుడు అది చైనా రెండవ పెద్ద దేశము మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చూస్తే, అది ఎప్పుడైనా కూడా నంబర్ 1 కావచ్చు, మనం నంబర్ 4లో ఉన్నాం, ఇప్పుడు మనం కూడా నంబర్ 3 అవుతాం. సో ఇది ఈ యొక్క చేంజెస్ అనేది, స్ట్రక్చరల్ చేంజెస్ అనేది గ్లోబల్ ఎకానమీలో చేంజ్ అవ్వకుంటూ వస్తూ ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అతను అంటే అది ప్రెసిడెంట్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అర్థమైన విషయాలు ఏంటంటే అమెరికా ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ గుడ్.
ఆయన ఒక స్లోగన్ పెట్టారు, Hmm. మీకు బాగా గుర్తుండి ఉంటుంది, మాగా అని చెప్పి ఒక స్లోగన్, మేక్ మేక్ అమెరికా అమెరికా గ్రేట్ అగైన్ అని Hmm. చెప్పి. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పినప్పుడు అది చేతల్లో చూపించకపోతే అది వేస్ట్ అయిపోతుంది. అవును. ఆయనకు టైం ఏంటి, ఆల్రెడీ ఒక 1 year కంప్లీట్ కావస్తుంది, ఇప్పుడు 10 months అవుతుంది, ఇంకొక 3 years ప్లస్ ఆయన పవర్లోకి ఉంటాడు. ఈ లోపట్ల చేంజెస్ ఒకవేళ రాడికల్ రీఫార్మ్స్, ఎకనామిక్ రీఫార్మ్స్ కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ రీఫార్మ్స్ కానీ తీసుకురావాలంటే వాళ్ళు గ్రాడ్యువల్గా చేయాల్సి వస్తుంది. ఒక రోజులో ఒకసారి ఒక స్ట్రాటజీ కానీ ఒక పాలసీ కానీ ఇంప్లిమెంట్ చేస్తే అది ఇంప్లిమెంట్ కావడానికి ఇట్ టేక్స్ టైం. సో దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, అది విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనకు H1B వీసా అనేది ఒక పాయింట్ అన్నమాట. అది ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి, మన భారతీయుల మీద కానీ భారతదేశంలో చదువుకున్నటువంటి టెక్నోక్రాట్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, అమెరికాలో ఉన్నటువంటి సంస్థల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు $15,000 H1B వీసా మనం ఒకవేళ అప్లై చేసుకోవడానికి దాని ఫీజు అనేది మొన్నటి వరకు, అంటే దాదాపు 21st September 2025 వరకు కూడా మనకు $15,000 ఫీజు ఉంటుంది. సడన్గా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక డిక్రీ ఇష్యూ చేశారు, ప్రెసిడెన్షియల్ డిక్రీ. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఆ యొక్క ఫీజును 15,000 నుండి $1,00,000 పెంచేశారు. $1,00,000 అంటే మనకి ఇప్పుడు రూపీస్ టర్మ్లో చూసుకున్నట్టయితే 89 లక్షల రూపాయలు. 89 లక్షల రూపాయలు మన దగ్గర కనీసం ఒక 1-2% పీపుల్ కూడా అంత జీతం వచ్చే వాళ్ళు లేరు అసలు. యాక్చువల్లీ మనం మొత్తం భారతదేశం మొత్తం తీసుకున్నా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జీతం కూడా అంత లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జీతం కూడా అంత లేదు. అటువంటిది 89 లక్షలు ఆయన చేసినప్పుడు ఏమవుతుందంటే, దాని పరిణామం ఎవరు బేర్ చేస్తారు? 89 లక్షలు కంపెనీ బేర్ చేయాలి. కంపెనీ ఎక్కడి నుండి బేర్ చేస్తుంది? మళ్ళీ ఆ బర్డెన్ను ఏదో రకంగా ఎంప్లాయీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది, కస్టమర్స్ మీద షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో బర్డెన్ అనేది అల్టిమేట్గా ఎంప్లాయీ కానీ లేకపోతే కస్టమర్ కానీ వాళ్ళు బేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సపోజు మనకు ఒక 3 రకాల కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నాం. దాదాపు ఒక నెలకు ఒక $5,000 సంపాదించుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, $10,000, $15,000, $20,000 ఈ రేంజ్లో మన టెక్నోక్రాట్స్ ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ బీటెక్ బిఈ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతము, ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చేసిన వాళ్ళు, ఐటీ డిగ్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా వీసాలను తీసుకొని, H1B వీసా అనేది ఒక గేట్వే లాంటిదండి. ఆ గేట్వే ఎందుకు పెట్టారు అసలు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ లేకపోతే స్పెషల్ స్కిల్స్, ఆ స్పెషల్ స్కిల్స్ అంటే ఆ దేశంలో, అమెరికా దేశంలో ఈ స్కిల్స్ లేని వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఈ స్కిల్ యొక్క సెట్ను మనం ఫుల్ఫిల్ చేయడానికి, ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ ఉన్న డిమాండ్ సప్లైని, అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, ఆ సప్లైని మనం పరిపూర్ణంగా దాని గ్యాప్ను ఫిల్ చేయాలనుకుంటే అప్పుడు మనం వేరే దేశాల నుండి ఈ ఎంప్లాయీస్ని, టెక్నోక్రాట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, హ్యూమన్ రిసోర్స్. సో అది ఒక గేట్వే. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీకు సుందర్ పిచ్చయ్య ఆల్ఫాబెట్ CEO మీకు తెలుసు, తర్వాత సత్యనాదెన్ల మన హైదరాబాద్ అతను, తెలుగు అతను కూడా మైక్రోసాఫ్ట్ CEOగా చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా H1B వీసా ద్వారానే వెళ్ళిన వాళ్ళు అసలు. అలానే కొన్ని లక్షలాది మంది మన భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సిటిజన్షిప్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అదొక ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క H1B వీసాను మొత్తం ఓవరాల్గా స్టడీ చేసినట్టయితే రఘునందన్ గారు, ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక లాటరీ సిస్టమ్ ఉంటుంది, DV లాటరీ సిస్టమ్ ఉంటుంది. DV లాటరీలో భాగంగా ఒక 1,00,000 వీసాల వరకు వాళ్ళు ఇస్తుండేది, ర్యాండమ్గా పికప్ చేయడము, తీసుకోవడం అనమాట. అది కాకుండా మొత్తం ఓవరాల్గా ఒక 1,30,000 వీసాలు ఈ యొక్క H1B వీసా కింద వాళ్ళు ఇష్యూ చేయడానికి దాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఒక్కొక్కసారి భారతదేశం నుండి ఇప్పుడు మీరు ఒక 2-3 years నుండి చూసుకున్నట్టయితే 130,000 మంది ఒక దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నుండి? ఇండియా నుండి వచ్చిన. అంటే ఆఫ్రికా మొత్తం మీద 80,000 మంది కూడా లేరు, లాటిన్ అమెరికా మీద కూడా 80,000 మంది లేరు. భారతదేశం నుండి, ఏషియా ఖండం గురించి మాట్లాడట్లేదు, భారతదేశం నుండి పోయిన వాళ్ళు 130,000 మంది ఉన్నారు. అంటే ఆలోచించండి, ఎవరికి ఎక్కువగా లాభం జరుగుతుంది H1B వీసాలు అంటే మన భారతీయులు ఎక్కువ బెనిఫిషరీస్ అన్నారు. ఈ బెనిఫిషరీస్ ఇలా ఉన్నప్పుడు అది ఎందుకు చేస్తున్నారు అసలు? యాక్చువల్గా అమెరికా అలా చేయడం వల్ల అమెరికాకి లాభం ఎలా జరుగుతుంది, మనకు నష్టం ఎలా జరుగుతుంది అని చూద్దాం. ఇప్పుడు మనకు అమెరికా $1,00,000 పెట్టినట్టయితే కంపెనీ వాడు ఏం చేస్తాడు, వాడు ఏం ఆలోచిస్తాడు, నీకు జీతం ఇచ్చేది $5,000. 5,000 అంటే నీకు $60,000 నీకు సంవత్సరానికి నేను జీతం ఇస్తా. $60,000 నీకు జీతం ఇచ్చేది
నేను $1,00,000 నీ మీద నేను గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏకి నీకు పే చేయాల్సి వస్తుంది. అప్పుడు నేను నీకు $60,000 ఎందుకు ఇస్తా, నేను $20,000 $30,000 ఇస్తా. అది ఇవ్వాల నీకు నచ్చితే రా, లేకపోతే వద్దు అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మన యొక్క వేజ్ పవర్, వేజ్ కెపాసిటీ, వేజ్ అనేది, వేజ్ రేట్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి వీడు మళ్ళీ అక్కడికి పోయి కూలీ చేసుకోవాలి ఇంకా. అంతే కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తాడు వాడు, ఇప్పుడు సరే మన దగ్గర వాడు $3,000 నెలకిద్దాం అన్నా కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర సప్లై దాదాపు అప్రాక్సిమేట్లీ మన ఇండియాలో రఘునందన్ గారు నియర్లీ 2 మిలియన్ వీళ్ళు ఏమంటారు దాన్ని, బీటెక్ చదువుకున్న వాళ్ళు 2 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారు. 20 లక్షల మంది. వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు $2,000 ఇచ్చినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నారు మన దగ్గర. అది అమెరికన్ కంపెనీస్ వాటిని సొమ్ము చేసుకుంటున్నాయి అనమాట. ఇప్పుడు వాడు ఎలా నెగోషియేట్ చేస్తాడు, నువ్వు కాకపోతే వస్తారు, వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దెన్ దే విల్ బి, అంటే వేజ్ రేట్ అనేది డ్రాస్టికల్ గా పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే వేజ్ రేట్ అనేది పడిపోవడానికి ఆస్కారం ఉంది. అప్పుడు అమెరికన్స్ కూడా గొడవ చేస్తున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఫైటింగ్. ఇప్పుడు కొన్ని ఇజ్రాయెల్ కంపెనీస్, అమెరికన్ బేస్డ్ ఇజ్రాయెల్ కంపెనీస్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా టెక్ కంపెనీస్లో చాలా టాప్ కంపెనీస్ అవి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు భారతదేశం నుండి చాలా చీప్ వేజ్కు రావడం వల్ల మా యొక్క అమెరికాలో ఉన్నటువంటి సిటిజన్స్, టెక్నోక్రాట్స్ యొక్క గుర్తింపు పడిపోతుంది, మమ్మల్ని ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ అమెరికా మీద, ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే రఘునందన్ గారు, ఇప్పుడు ట్రంప్ రకరకాల చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు డిగ్రీని 21 సెప్టెంబర్ 2025 అది పాస్ చేసిన తర్వాత ఏం చెప్పారు, ముందు ప్రతి ఒక్కరికి H1B వీసా తీసుకున్న ప్రతి ఒక్కరికి $1,00,000 వర్తిస్తుంది అని చెప్పారు. తర్వాత కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్స్ లో భాగంగా మీరు ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ దానిలో కావచ్చు, ఈ రకంగా వాళ్ళు కొంచెం చేంజెస్, అడ్జస్ట్మెంట్స్, ఎగ్జంప్షన్స్ అలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల అంటే కొద్ది కేటగిరీస్ మాత్రమే ఆ యొక్క పెంపుదల అనేది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు అనేది క్లియర్ చేశారు. వాళ్ళు క్లియర్ చేసి మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్పారు, మార్చ్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు వర్తించదు అది. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మనకు అమెజాన్ లో మీరు చూసుకున్నట్టయితే దాదాపు 10,500 మంది H1B వీసా మీద పనిచేసే వాళ్ళు భారతీయులే ఉన్నారండి. అది గూగుల్ కంపెనీలో కూడా 5,500 చిల్లర మన భారతీయులు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఆ రూల్ వర్తించదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కంపెనీలో ఉన్నారు కాబట్టి. కొత్తగా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, కొత్త ఉద్యోగం తీసుకొని కొత్తగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్లకు $1,00,000 పెడితేనే అది వర్తిస్తుంది, అది వర్కౌట్ అయితే, లేకపోతే వర్కౌట్ కాదని చెప్పారనమాట. సో ఈ డెవలప్మెంట్స్ ఇలా జరుపుకుంటూ వచ్చారండి. ఇలా జరిగినప్పుడు మనకు అది ఆ పరిణామాలు భారతీయుల, ఇప్పుడు ఐఐటీలు, ఐఐఎంలను మనం 2 కళ్ళలాగా చూసుకుంటాం. దే ఆర్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకనంటే రఘునందన్ గారు, ఇప్పుడు మనకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT ఇలా టాప్ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ పోయే వాళ్ళు ఎవరనంటే IIT-IIM వాళ్ళు. IIT-IIM వాళ్ళు అంతంత స్థాయికి ఎదిగినప్పుడు అది గురించి ఆ CEOలు కూడా ఇప్పుడు టాప్ 20 కంపెనీస్ లో కూడా CEOs మన వాళ్ళే ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని స్టాప్ చేయడానికి ఈ $100,000 అనేది ఒకటి వెపన్ లాగా పనికొస్తుంది. సో ఇది జరగబోతుందండి. సో ఇందాక నేను అన్నట్టు ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి మా వాళ్లకు నేర్పించి, అమెరికా వాళ్ళకి నేర్పించి మీరు మళ్ళీ వెళ్ళిపోండి అన్న కొత్త పాయింట్ వచ్చింది. మరి దాని మీద ఏమంటారు? అది ఎలా ఉంటుందంటే రఘునందన్ గారు, ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. తర్వాత ఇంతకుముందు ఆస్ట్రేలియా, పాపువా న్యూగిని ఇలా అక్కడిక్కడ పనిచేస్తాను. ఎక్కడ ఏ కంట్రీకి పోయినా కూడా నేను ఎక్కడ పోయినా కూడా ఎక్సెప్షనల్ స్కిల్ పర్మిట్ మీదనే వెళ్ళాను. అంటే ఇది H1B వీసా లాంటి. అప్పుడు ఏం చేస్తుంటారంటే మాకు ఒకవేళ H1B అంటే ఎక్సెప్షనల్ స్కిల్ పర్మిట్లో నాకు గ్రీన్ కార్డ్ ఇస్తారు వాళ్ళు. నేను ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ అయితే రేపు నేను గ్రీన్ కార్డ్కి అప్లై చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది H1B వీసా నుండి వెళ్ళిన వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి, గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మీరు డైరెక్ట్గా H1B వీసా లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ కావాలని అనుకుంటే 130 సంవత్సరాలు పడుతుంది. 130 సంవత్సరాలు అనేది ఎవరు బతకదు కదండి, అది ఇంపాసిబుల్. అది కాకుండా నేను ఒకవేళ
నేను సౌత్ ఆఫ్రికాలో సిటిజన్షిప్ తీసుకొని సౌత్ ఆఫ్రికా నుండి నేను అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఎక్సెప్షనల్ స్కిల్స్ పర్మిట్ H1B వీసా వెళ్ళినట్టయితే నాకు 5-6 ఏళ్ల లోపట్ల నాకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇలా అంటే ఆఫ్రికా నుండి చాలా దేశాలు ఎరిట్రియా కానీ, ఇథియోపియా కానీ, లేకపోతే మన సొమాలియా కానీ, ఇతరత్ర దేశాల నుండి వెళ్ళి సిటిజన్షిప్ తొందరలో తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇండియా నుండి పోయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అన్లెస్ అదర్వైజ్ ఇప్పుడు మనకు గూగుల్ సిందర్ పిచ్చే లాంటి వాళ్ళు, నాదెండ్ల లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప వాళ్ళకి సిటిజన్షిప్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు ట్రంప్ గారు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన క్వశ్చన్కి కెపాసిటీ బిల్డింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కెపాసిటీ అక్కడ లోకల్ పీపుల్కి నా యొక్క డెక్స్టరిటీ, నా స్కిల్, నా నాలెడ్జ్, నా విజ్డము, నేను ఎన్ని సంవత్సరాలు అక్వైర్ చేసుకున్న దాన్ని వాళ్ళకి డిస్మినేట్ చేసి అక్కడ పీపుల్ని నేను ట్రైన్ చేసి నేను నా పని పూర్తి అయిన తర్వాత నేను బ్యాక్ రావాల్సింది. అదే పరిస్థితి ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికన్ కెపాసిటీ బిల్డింగ్. అమెరికన్స్ హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు టాప్ లెవెల్లో హ్యూమన్ రిసోర్సెస్ కాదు. మనము వీఆర్ టాలెంటెడ్ పీపుల్, వీఆర్ ఆల్సో కమిటెడ్ పీపుల్, వీఆర్ హానెస్ట్ పీపుల్. చాలా మంది నేను పనిచేసిన దేశాలలో చూసుకున్నట్టయితే ఒకవేళ 4:30 అవుతుంది టైం అని అంటే సంతకం ఈ రోజు పెట్టేది రేపు పెడదాంలే అని చెప్పి వదిలేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది టైం సెన్సిటివిటీ అనేది. మనం మనలాంటి వాళ్ళు నేను 2 గంటల వరకు ఆఫీస్లో ఉండి రాత్రి 2 గంటలకు అప్పుడు నేను ఆఫీస్ వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ఆ కమిట్మెంట్, హానెస్టీ, డెడికేషను, మన లైఫ్ని కూడా లెక్క చేయకుండా, మన ఫ్యామిలీస్ లెక్క చేయకుండా, మనం భారతీయులు అనేవాళ్ళు మన నరాల్లో అది అది ఆ రకంగా పాతుకొని పోయింది. అది కాబట్టి అది వాళ్ళు గుర్తించారు. అంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు గుర్తించి మనకు టాప్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్ ఇచ్చినప్పుడు మీరు కొద్ది రోజులు పనిచేయండి, మీ స్కిల్, మీ నాలెడ్జ్ అంతా వాళ్ళకి డిస్మినేట్ చేయండి. వాళ్ళకు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు మీ కంట్రీస్ మీరు వెళ్ళిపోండి, మీ అవసరం మాకేమి ఉండదు కదా. మా వాళ్ళని ట్రైన్ ద ట్రైనర్స్ విల్ ట్రైన్ ద ట్రైనీస్ అనే కాన్సెప్ట్ తోని ఈ రకంగా కెపాసిటీ బిల్డింగ్ ను వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. సో ఓవరాల్ గా మరి ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా ట్రంప్ ఆలోచించాడు, ఓకే ఇది అమెరికాను గ్రేట్ చేసుకోవడానికి ఏదైనా చేసుకుంటాడు. సో మనం ఇలా ఆలోచించాలి. మీరు నిజంగానే ఆ $2,000 కోసమే మనం పోయి అమెరికా వాడికి మొత్తం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చేద్దాం ఆ డాలర్లు పట్టుకొని, లేకపోతే మనం కొత్త పందాలు ఆలోచించాల్సిన అవసరం ఉందా? దీని కంక్లూజన్ ఇవ్వండి సార్. ఎలా ఉంటుందంటే రఘునందన్ గారు, ఇప్పుడు మనము ఎవరైనా కూడా ఇప్పుడు నేను దాదాపు 25 years పైన నేను కష్టపడి చదువుకున్నాను. 25 years పైన కష్టపడి చదువుకున్నప్పుడు జస్ట్ ఒక 2 years నాకు ఆపర్చునిటీ ఇస్తే ఆ 2 years లోపల నేను మొత్తం నాకు ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, వాళ్ళని డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే నాకు ఏదో ఒకటి పర్మనెంట్ సొల్యూషను, నాకు ఏదో ఒకటి ప్రాఫిటో బెనిఫిటో లేనిది నేను చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు అదే $2,000 ఇక్కడ ఉంటే వాడికి 2,000 జీతం ఇస్తారు, ఇక్కడ గుర్తించాడు. కనీసం అమెరికా పోయి వస్తే అమెరికా రిటర్న్ అని మళ్ళీ కేటగిరీ తయారు చేసి అంతే ఏమన్నా చేయొచ్చు అని మన వాళ్ళు ఆలోచిస్తారు. అది మన వాళ్ళ ఆలోచన విధానం అలానే ఉంటుంది. అలా ఉండడం వల్లనే ఇప్పటికి కూడా ఇలాంటి పరిస్థితులలో కూడా అమెరికాకు $2,100 కూడా పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సూపర్ మార్కెట్లలో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ బంక్ లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అమెరికాకు పోయిండు మనోడు, అమెరికాలో ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియకూడదు, తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో అదొక ట్రెండ్ తయారైందండి. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా పెళ్లి కావాలనుకోండి, పెళ్లి కావాలి మావాడు అమెరికాలో ఉన్నాడండి అని అంటే పెళ్లి తొందరగా అయిపోతుంది. సో ఇది ఒక ట్రెండ్ ఇలా ఎస్టాబ్లిష్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే రఘునందన్ గారు, హ్యూమన్ సైకాలజీ అంటే వీఆర్ హానెస్ట్ పీపుల్, రిలేటివ్లీ వీఆర్ మోర్ హానెస్ట్ పీపుల్ దాన్ అదర్ కమ్యూనిటీస్. అలా మనము పోయినప్పుడు వాడు మనకు రోజుకు $100 ఇచ్చినా $150 ఇచ్చినా కూడా మనము వాడు ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువగా కష్టపడి వాడికి ఒక $500 $1,000 కాంట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ యొక్క హానెస్టీ, డెడికేషన్ అనేది వేరే వాళ్ళ కమ్యూనిటీలో అంత ఇదిగా లేదు. సో దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనము ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా ఒకవేళ నాకు పర్మనెంట్ రెసిడెన్సీ ఏమైనా ఇచ్చి గ్రీన్ కార్డ్ ఇచ్చి నేను ఇక్కడ సెటిల్ కావడానికి అవకాశం ఇచ్చినట్టయితే నేను వాళ్ళ కొరకు నా జీవితాన్ని నేను ధారపోస్తాను. కానీ నాకు 1 year or 2 years టైం ఇచ్చి 2 years టైంలో నువ్వు వీళ్ళకి ట్రైన్ చెయ్యి, నీకు ట్రైన్ చేస్తే నీకు ఈ జీతం ఇస్తున్నా, తర్వాత నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, నీ దేశాన్ని నువ్వు వెళ్ళిపోవాలంటే ఎవరు అంత ఇదిగా చేయలేరండి. అంటే ఆ టెక్నాలజికల్ గ్యాప్, ఆ స్కిల్ గ్యాప్ అనేది అలా ఎగ్జిస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి అమెరికా కూడా రెండోసారి ఆలోచించాల్సిన విషయం అనమాట. ఆ ఆలోచించి వీళ్ళకి మనకు ఒక 5 years 10 years ఏదో ఇచ్చి ఆ స్కిల్ గ్యాప్ ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళకి మన అమెరికన్ సిటిజన్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అమెరికన్ సిటిజన్స్కి మనం టెక్నాలజికల్గా నో హౌ అనేదాన్ని నేర్పించాలి. అది వాళ్ళను మన ఇండిపెండెంట్గా మన
కంపెనీస్ మన యొక్క సర్వీస్ సెక్టార్స్ ఏది ఉన్నా కూడా అమెరికన్స్తో పని చేయించాలి ఓకే అని చెప్పి పెట్టుకున్నట్లయితే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో చేయాల్సి వస్తుంది. ఓకే ఏదో నాకు ట్రంప్కి ఆలోచన వచ్చింది, నేను రేపు ఇంప్లిమెంట్ చేస్తాను, ఇది అలా చేస్తే అదే లాభం జరుగుతుంది అనేది ఉండదు కుదరదు. ఉండదు ఉండదు. అదే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ Thank you, గారు ఈ thank అంశంపై మాకు పూర్తి నమస్తే. అవగాహన కల్పించినందుకు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, రవీందర్ గారి మొదటి వీడియో ఇది. సో మనము ఎవరిని పిలిచినా కూడా ఆ విశ్లేషకుల ఆలోచనలను మీరు ఆదరిస్తూ ఉన్నారు, చక్కగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో వారిని కూడా మీరు ఆదరించండి. వారు కూడా చక్కగా విశ్లేషణ అందించారు మనకు. ఇప్పుడు H1B వీసా యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అనేది జస్ట్ తక్కువ టైంలోనే చెప్పారు ఆయన. ఇంకా చాలా ఉంది చెప్పడానికి, బట్ ఈ వీడియో ఇక్కడితోటే మనం క్లోజ్ చేద్దాం. సో ఇక్కడి వరకు మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఓపికతోటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ వీడియో దయచేసి మన మిత్రులకు, భారతీయులందరికీ కూడా, వీలైతే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక కామెంట్ కూడా చేయండి మీరు. మరి నిజంగా మనం అదే $2,000 కోసం అక్కడికి వెళ్ళి ఊడిగం చేద్దామా, అమెరికా పోయి వచ్చాడు మావాడని చెప్పుకోవడానికి, లేదా మనము కొత్త పంధాలో ఏదైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే ఈ పరిస్థితులు మారిపోయి మళ్ళీ పాత పరిస్థితులు రాబోతున్నాయా, ట్రంప్ తన తప్పు తెలుసుకొని మీరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో వాళ్ళు కొట్టుకుపోకుండా మళ్ళీ కొంత లిబరల్గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? మీరు చక్కగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.